వెల్కమ్ టు వార్త. నేను దేవా. దాదాపు అంటే అటు ప్రతిపక్ష పార్టీగా అయితేనేమి, అధికార పార్టీగా అయితేనేమి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సంబంధించి హైదరాబాద్ పరిధిలోని అటువైపు కార్పొరేటర్లు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి, అలాగే ప్రజాప్రతినిధులు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షులు అయితే సమావేశం నిర్వహించారు. అసలు పార్టీ సభ ఏ విధంగా ఉండబోతుంది అంటే అటువైపు ఎలక్షన్స్కి ముందు కేసీఆర్ గారు చాలా సభలు పెట్టారు, కానీ ఎలక్షన్స్ తర్వాత అంటే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉంటున్నటువంటి పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 4 కోట్ల ప్రజల ముందుకు వచ్చి మొట్టమొదటిసారిగా మాట్లాడబోతున్న రజతోత్సవ మహాసభకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అసలు రజతోత్సవ సభ ఏ విధంగా ఉండబోతుంది? అంటే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు పెట్టినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సభలు, సమావేశాలు, జన సమీకరణలు మాకు కొత్త కాదు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఈ సభలు విజయవంతం చేసుకోవడం, సక్సెస్ చేసుకోవడం కూడా మాకు పెద్ద వింతేం కాదు. ఈ సభలు, సమావేశాలు సక్సెస్ చేసుకోవడం కంటే కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయి తుంగల దొక్కి 16 నెలల్లో తెలంగాణ ప్రజలందరినీ కూడా రోడ్ల మీద తెచ్చింది. ఇలా మాకు 10 సంవత్సరాల అధికారం ఇస్తే మీరు లేనిపోని అబద్ధాలన్నీ చెప్పడం వల్ల మీకు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని మీరు ఆసరగా తీసుకోకుండా అవకాశాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. తెలంగాణను విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఈ 16 నెలల్లో సమాఖ్య రాష్ట్రం నాటి పరిస్థితులను మళ్ళీ గుర్తు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా కేసీఆర్ గారు ఎక్కడున్నారు, కేసీఆర్ మళ్ళీ రావాలి, నువ్వే మా సీఎం కావాలి అనేటువంటి పాటలు, మాటలు, తెలంగాణ భావోద్వేగం మళ్ళీ కనబడుతూ ఉన్నది. ప్రజల స్పందన కనబడుతూ ఉన్నది. ప్రజల హృదయ స్పందన కనబడుతూ ఉన్నది. ఇలా కేసీఆర్ గారు లేని లోటు తెలంగాణ రాష్ట్రానికి కనబడుతుంది. ఇలా తెలంగాణ ప్రజల కేసీఆర్ వాయిస్ వినబడాలి అనేటువంటి మాట ప్రతి ఒక్కరి హృదయాలలో కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కరి మాటలలో తెలుస్తూ ఉన్నది. అందుకే కేసీఆర్ గారు ఈ 16 నెలలు అవకాశం ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి. కానీ కాంగ్రెస్ పార్టీలో చలనం లేదు, కాంగ్రెస్ పార్టీలో మార్పు లేదు, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చైతన్యం రాకపోవడం నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇలా 100 రోజులు పోయినాయి, 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్కటి అమలు కాలేదు. ఒకవేళ అమలు చేస్తే అది సగం సగం. ఇలా ప్రభుత్వం అంతా ఆగమాగం. ఇలా ఈ రాష్ట్రం ఎట్లా వచ్చిందంటే లాస్ట్కు ఈ రాష్ట్రంలో అమలు చేసేటువంటి పథకాలు సగం సగం, ప్రభుత్వం అంతా ఆగమాగం. ఈ ప్రజలందరూ కూడా అరే ఇలాంటి పాలన తెచ్చుకున్నామనేటువంటి భావన ప్రజలందరి లోపల వచ్చింది. ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుదేలైపోయింది. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద చాలామంది ఎకనామికల్గా బతకడానికి చాలామందికి ఒక పెద్ద సోర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. కానీ ఇలా ఆ వ్యాపారం అంతా కూడా దెబ్బతిన్నది. దాని కింద పనిచేసేటువంటి శ్రామికులు, కార్మికులు అందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. దానివల్ల హైదరాబాదు మొత్తం కూడా మార్కెట్ లేకుండా పోయింది, తెలంగాణ మార్కెట్ లేకుండా పోయింది, తెలంగాణలో బిజినెస్ లేకుండా పోయింది, తెలంగాణలో పెట్టుబడులు లేకుండా పోయినాయి. తెలంగాణ అంటే మళ్ళీ అడుక్కునేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ 16 నెలల్లో తీసుకొచ్చింది. అంటే భారతదేశంలో నాకున్నటువంటి రాజకీయ అనుభవంలో 25 సంవత్సరాలలో అతి తక్కువ సమయంలో ఫెయిల్యూర్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని ప్రతి పౌరుడు, తెలంగాణ ప్రతి బిడ్డ మాట్లాడుకుంటా ఉన్నాడు. ఇలా ఈ రాష్ట్రంలో ఏదైనా ఇలా మార్కెట్ నడుస్తుందా? ఓ బంగారం షాపుకి పోతే దుకాణం నడుస్తలేదు, ఒక బట్టల షాపుకి పోతే దుకాణం సరిగా నడుస్తలేదు. ఇలా ఏం షాపులు నడుస్తున్నాయంటే ఒక వైన్ షాపులు, హోటల్స్ మాత్రమే, హాస్పిటల్స్ మాత్రమే ఇలా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా బిజినెస్ లేదు. ఇలా అన్నిటికీ కారణం ఎవరంటే ఇలా కాంగ్రెస్ పార్టీ. నేను అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ను అద్భుతంగా తీర్చిదిద్దుతా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా అద్భుతంగా తీర్చిదిద్దుడు దేవుడెరు. కానీ ఇలా ఆకాశం ఎత్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, ఇలా బిజినెస్ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ఇలా అధోపాతాలన్నీ తొక్కేసింది 16 నెలల కాంగ్రెస్ పార్టీ. 30 నుంచి 40% ఇలా రియల్ ఎస్టేట్ పడిపోయింది. దాని కారకులు ఎవరు?
ఇలా కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా వస్తే రాగానే హైడ్రా అని చెప్పిండ్రు. హైడ్రా పేరు మీద పేదలందరి ఇండ్లు కూల్చేసిండ్రు. ఇలా వాటితోనే బిజినెస్ అంతా ఆగిపోయింది. ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరు ఫ్లాట్లు కొనే దిక్కులేరు, అమ్మే పరిస్థితి అంతకంటే లేదు. దాంతోపాటు మూసి కింద పేదల ఇండ్లు కూల్చేసిండ్రు. దానికి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పిండ్రు. ఇలా అది అక్కడే పెండింగ్లో ఉన్నది. ఇలా లగచల్లరలో పేదల భూములు గుంజుకునేటువంటి కుట్ర చేసిండ్రు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఫార్మాసిటీ కింద 14,000 ఎకరాలు భూమి సేకరించి ఉన్నది. వాటిని వాడుకోకుండా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా కొడంగల్ నియోజకవర్గంలో ఒక ఫార్మా విలేజ్ పేరు మార్చి ఇలా 18,000 ఎకరాలను సేకరించడానికి లగచెల్లరలో ఉన్నటువంటి దళిత గిరిజనులను, లంబాడి బిడ్డలందరినీ కూడా బేడీలు వేసి జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇలా తాగడానికి నీళ్ళు, సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా తీరా చూస్తే 6,000 ఉద్యోగాల కంటే ఎక్కువ మించాలి. అంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకే వాళ్ళ ఆర్డర్ కాపీలు ఇచ్చి ఇలా మేమే ఇస్తున్నాం అన్నటువంటి ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్ గారు లేని లోటు చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ సభలు, ఈ సమావేశాలు, ఈ సభ సక్సెస్ కావడం కంటే కూడా కేసీఆర్ గారి ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. ఆనాడు చావు నోట్లకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. 14 సంవత్సరాలు తెలంగాణ ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి ఉద్యమ నాయకుడు. 14 రాజకీయ పార్టీలను ఒప్పించి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చినాం. వచ్చిన తెలంగాణ ఇలా విచ్ఛిన్నం అయిపోతూ ఉంటే కేసీఆర్ దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు. ప్రజలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలి. ఈ 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి, పార్టీని లేకుండా చేయడానికి, కేసీఆర్ని లేకుండా చేయడానికి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి సమైక్య నాయకులు, సమైక్య ప్రభుత్వం అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది. అయినా భయపడలేదు, నెరవలేదు, వెరవలేదు, భయపడలేదు, వెన్నుచూపలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రమే శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజల కోసమని ఒక గొప్ప నినాదంతో 25 సంవత్సరాలుగా 65 లక్షల మంది మెంబర్షిప్ కలిగి ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి పార్టీని కాపాడుకోవడానికి ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ మా బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది, కేసీఆర్ గారి పైన ఉంది. వచ్చినటువంటి తెలంగాణను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ద్రోహులను మళ్ళీ గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రజల కోసం ఈ సభ ప్రజల ఆశీర్వాద సభ, ప్రజల ఇచ్చేటువంటి స్ఫూర్తి. ఇలా 25 సంవత్సరాలుగా మేము ఈ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మమ్మల్ని హక్కున చేర్చుకున్నందుకు, 25 సంవత్సరాలు ఈ పార్టీకి నిండినందుకు, 25 సంవత్సరాలుగా మమ్మల్ని భరించినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రజలకు ఒక కృతజ్ఞతగా ఈ సభను మేము పెట్టుకోబోతున్నాం. ఈ సభ ద్వారా ఈ 16 నెలల కాంగ్రెస్ పార్టీ వంచన, మోసము, అణిచివేతలు, విధ్వంసాలు అన్నీ కూడా కుండబద్దలు కొట్టినట్టుగా కేసీఆర్ గారు మాట్లాడుతారు. అంటే సార్, ప్రాంతీయ పార్టీలుగా రెండే నిలబడ్డాయి. అంటే దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీలుగా అటువైపు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితేనేమి, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి. అంటే ఎలా అనిపిస్తుంది సార్, రెండు పార్టీలు 25 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడి అటువైపు అంటే మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా అయితేనేమి, అధికార పక్షం అయితేనేమి, ఉద్యమ పార్టీ అయితేనేమి 3 పాత్రలు పోషించు కదా. దాని మీద మీ స్పందన ఏమంటారు? ఎన్టీ రామారావు అంటే ఆ రోజు ఒక సినిమా హీరో, ఒక పెద్ద స్టారు. కానీ కేసీఆర్ గారు ఆనాటి వరకు ఒక సామాన్యమైనటువంటి ఎమ్మెల్యే. కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండి పార్టీ పెట్టి ఇంత పెద్ద సమూహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ జై తెలంగాణకి ఒప్పుకోనటువంటి రాజకీయ పార్టీలు, కొంతమంది స్వార్థపరులు తెలంగాణ ఉద్యమాన్ని నొక్కాలని, తెలంగాణ ఉద్యమ గొంతులు నొక్కాలని చూసినటువంటి వ్యక్తులను కూడా మన కళ్ళ ముంగట చూసినాం. వీళ్ళందరినీ కూడా తట్టుకొని కేసీఆర్ గారు ఈ పార్టీని నిలబెట్టిండు. అంటే నందమూరి తారక రామారావు గారి తర్వాత అత్యంత చరిస్మా కలిగినటువంటి నేత ఎవరనంటే ఇలా కేసీఆర్ గారు. ఇలా 25 సంవత్సరాలు నిండింది. ఆనాడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఈ తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ వ్యతిరేక పార్టీకి, ఈ సమైక్యవాద పార్టీకి త్వరలో టూలెట్ బోర్డు పెట్టుకుంటారు అన్నారు. ఇలా టూలెట్ బోర్డు పెట్టుకునేటువంటి పరిస్థితి కనబడ్డది. కాంగ్రెస్ పార్టీకి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆక్సిజన్ ఇచ్చి కాపాడింది కూడా కేసీఆర్ గారు. ఇలా
తెలంగాణ మేమే ఇచ్చినామని డబ్బా కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు ఇక్కడ డిపాజిట్లు రాకుండా చేసింది. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఇలా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి 25 సంవత్సరాలు ఈ పార్టీని విజయవంతంగా నడిపించడమంటే కేసీఆర్ గారి యొక్క స్ట్రాటజీ, కేసీఆర్ గారి యొక్క కృషి, కేసీఆర్ గారి యొక్క గొప్ప శ్రమ, కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప స్ఫూర్తి, ఒక గొప్ప బలం తెలంగాణ ప్రజలు. అందుకే ఇలా తెలంగాణ ప్రజలతోని ఇలా ఈ పార్టీ నిలబడ్డది. తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి ఈ పార్టీ నిలబడ్డది. తెలంగాణ ప్రజల అండదండలతోని ఈ పార్టీ నిలబడ్డది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక ఇయ్యాల బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ తప్ప ఈ రాష్ట్రానికి ఎవ్వరు కూడా పనిచేయరు. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ 25వ సంవత్సరం మేము జరుపుకోబోతున్నాం, ఈ పండుగ జరుపుకోబోతున్నాం. ఈ పండుగలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు మళ్ళీ మీరే ఉండాలి. ఈ 16 నెలల్లో పరాయి పాలన చూసినట్టుగానే ఈ సమైక్య రాష్ట్రంలో ఉన్నది, ఈ సమైక్య రాష్ట్రంలో లాగానే ఉన్నది. కాబట్టి ఈ సమైక్య రాష్ట్ర పాలకులు ఎవరైతే పాలించిండ్రో వాళ్ళే ఇయ్యాల మళ్ళీ ఇక్కడ పాలించి తెలంగాణ ప్రజల మీద సవారీ చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా తెలంగాణను విధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ లాంటి నాయకుడిని వదులుకోము, కేసీఆర్ లాంటి నాయకుడు మళ్ళీ రావాలి. వచ్చిన తెలంగాణ అతి తక్కువ సమయంలో విచ్ఛిన్నమవుతుందని కేసీఆర్ గారు దీన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రజలు దీనికి స్వచ్ఛందంగా భారీ ఎత్తున సభకు వస్తారు, సభ విజయవంతమవుతుంది. అది కాదు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలన్నదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే సార్ ఎలకతుర్తిలో ఏప్రిల్ 27న దాదాపు 1300 ఎకరాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించబోతున్నారు. అంటే దాదాపు 4 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజలకైతేనేమి, అలాగే అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల ముందుకు వచ్చి ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు, ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వనున్నారు? 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిండ్రు, ఒక్కరోజు విమర్శ రాలేదు, ఒక్కరోజు ప్రజలు విమర్శించలేదు రోడ్ల మీదకి వచ్చి. కానీ 16 నెలల్లో రోడ్ల మీదకి వచ్చి తిట్టని వాడు లేడు, దూషించని వాడు లేడు, ఈ ప్రభుత్వాన్ని నిందించని వాడు లేదు. 16 నెలల్లో ఎందుకైంది? ఇలా తాగడానికి నీళ్ళు లేదు, సాగునీళ్ళు లేవు, ఇలా రైతులకు రుణమాఫీ చక్కగా కాలేదు, రైతు బంధు సరిగా లేదు, ఇలా పెన్షన్ సరిగా రావడం లేదు, కళ్యాణ లక్ష్మి రావడం లేదు, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. ఇవన్నీ ప్రజలందరినీ కూడా అతి తక్కువ సమయంలో ఇవన్నీ కూడా బంద్ అవుతాయి అని ఎవరు కూడా ఊహించలేరు. తెలంగాణ నిండుకుండలా ఉన్నటువంటి తెలంగాణ ఇలా ఎక్కడి పోయినా ఒక ఎడారిలాగా మారిపోయింది. ఈరోజు తెలంగాణలో చాలా మట్టుకు చెరువులన్నీ కాలువలన్నీ ఎండిపోయినాయి. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇలా సడన్గా 16 నెలల్లో ఇలా ప్రభుత్వం మారిన వెంటనే ఈ నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి, ఈ నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి, ఈ చెరువులు ఎందుకు ఎండిపోయినాయి, ఈ రోడ్లు ఎందుకు ఆగమైనాయి, ఈ ప్రజల బతుకు ఎందుకు చింద్రమైంది, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు కులాంకుశంగా మాట్లాడుతాడు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అణిచివేత, అక్రమ అరెస్టులు ఇవన్నిటిపైన కూడా కేసీఆర్ గారు మాట్లాడుతారు. అంటే సార్ ఒక ఉద్యమకారుడిగా మీరు పార్టీ కోసం జైలుకి వెళ్ళి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని చాలా దగ్గరగా చూశారు. ఆయనకి మీకు గల ఒక సంఘటన చెప్పండి, దగ్గరగా ఉన్న అనుబంధం గురించి చెప్పండి. కేసీఆర్ గారు తయారు చేసినటువంటి మొక్కలం మేము, ఇలా కేసీఆర్ గారు పెట్టినటువంటి మొక్కలం మేము, ఇలా కేసీఆర్ గారి స్పిరిట్తోని ఇలా మేము ఈ రాష్ట్రంలో నాయకత్వ లక్షణాలు పుచ్చుకొని ఇలా తెలంగాణలో మేము బీఆర్ఎస్ పార్టీలో ఇంత కీలకంగా ఉన్నామంటే కేసీఆర్ గారి చలవ, కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం. ఇలా కేసీఆర్ గారితో ఉన్నటువంటి అనుబంధం 25 సంవత్సరాల అనుబంధం, ఒక్క మాటలో చెప్పేది కాదు. కానీ కేసీఆర్ గారు నేను 2005లో నాకు ఉద్యోగం వచ్చిందని వెళుతా అంటే తెలంగాణ ఉద్యమం నీలాంటి యువత కోసం మొదలైంది, నీలాంటి వాళ్ళే ఉద్యమాన్ని వదిలిపెట్టి ఉద్యోగం కోసం వెళ్తే అసలు ఎవరి కోసం ఈ తెలంగాణ, ఎందుకోసం కొట్లాడాలనేటువంటి మాట నాకు బాగా గుర్తుంటుంది. అప్పటికి ఆ నిమిషానికి నేను ఉద్యోగాన్ని వదిలి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన, ఇలా నాతో పనిచేస్తే తెలంగాణ యువతకు నేను పరిచయం చేపిస్తా, ఇలా నాతో ఉండండి మీరు, ఇలాంటి వాళ్ళ కోసమే తెలంగాణ, ఒక్కడికి ఉద్యోగం కోసం కాదు, లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, సమైక్య రాష్ట్రంలో అనేక మంది
అశువులు బాసినటువంటి నిరుద్యోగ యువకుల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తే ఆనాడు నాకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని వదులుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో 25 సంవత్సరాలుగా అడుగులో అడుగాయి కేసీఆర్ గారి ఆలోచన విధానాల్లో మేము పాలు పంచుకొని ఇలా ప్రభుత్వంలో కూడా మేము భాగస్వామ్యంలో పనిచేస్తున్నామంటే దట్ ఈజ్ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ భారతదేశంలో ఒక దిక్సూచిగా ఒక మోడల్గా నిలబడ్డది. కాబట్టి కేసీఆర్ గారు ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప చాణక్యుడు, గొప్ప దార్శనికుడు, తెలంగాణ పోరాట యోధుడు. అన్నిటికంటే ముఖ్యం తెలంగాణ శ్వాస, తెలంగాణ ధ్యాస కేసీఆర్లో ఉంది. కాబట్టి కేసీఆర్ గారు లాంటి నాయకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్, ఫైనల్గా పార్టీ రజతోత్సవ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అడుగులు వేయనుంది? అడుగడుగున ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూనే ఉన్నాం. అడుగడుగున ప్రభుత్వం మా పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఇంకెన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన కొట్లాడుతాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా ప్రజల పక్షానే పోరాడతాం. ప్రజల ఎజెండానే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎజెండా. ప్రజల బాగోగులు చూడడమే మా ప్రధానమైనటువంటి ఎజెండా. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీకి అడుగడుగున నిలదీస్తాం, అడుగడుగున ప్రశ్నిస్తాం.